గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి యొక్క సన్నిధిలో ఆయన యొక్క జీవం కలిగిన వాక్యం చేత మనం ఆత్మీయంగా దినదినం బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగం చేత ఆత్మీయంగా మనం బలపరచబడదాం. ఈ దిన అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే కీర్తనలు 150 అధ్యాయము 3వ వచనము. అవును ప్రియులారా, ఈ కీర్తన అందరికీ తెలుసు. ఆ పరమతండ్రిని స్తుతించే విధానము, ఏ విధంగా స్తుతించాలి. కాబట్టి ఎంతో మనకు ఇష్టమైన పాట యెహోవాను స్తుతించుడి, ఎల్లప్పుడు యాశ్వాను స్తుతించుడి. అది 150వ కీర్తననే. కాబట్టి ఆ 150వ కీర్తన చదువుతుంటుంటే ఆయన స్తుతిస్తున్నట్టు, ఆయన ఆరాధిస్తున్నట్టు సుమా. కాబట్టి బూరధ్వనితో ఆయన స్తుతించుడి, బూరధ్వనితో. కాబట్టి పరమతండ్రిని స్తుతించే విధానంలో మనము పరమతండ్రి గొప్ప గనుడని, ఆయన స్తుతులకు ఆరాధనకు యోగ్యుడని ఆయన ఆరాధించాలి. ఏ విధంగా అంటే సంగీత వాయిద్యములతో చక్కగా ఇంపుగా పాడుతూ, చక్కగా వాయిస్తూ, ఇంపుగా వాయిస్తూ ఆయన ఆరాధించాలి. కాబట్టి గంభీర ధ్వనులతో గంభీరంగా ఆయన స్తుతించాలి, గంభీరంగా ఆయన ఆరాధించాలి. ఎందుకంటే మన సర్వోన్నతుడు, మన సర్వోన్నతుడైన యెహోవా ఆయన మహాశక్తివంతుడు, ఆయన మహాగణుడు, ఆయన స్తుతులకు అర్హుడు, పూజనీయుడు. కాబట్టి ఆ ఎలోహిమును స్తుతించాలి. దూతలందరూ కూడా స్తుతిస్తున్నారు. ఆ దూతలు నిత్యము యెహోవాను స్తుతిస్తూ స్తుతియాగం చెల్లిస్తూ వస్తుంటున్నాయి. కాబట్టి మనము కూడా ఆ విధంగా వాయిద్యాలతో, తంతి వాయిద్యాలతో, బూరధ్వనితో, మ్రోగు తాళములతో చక్కటి వాయిద్యాలు వాయిస్తూ కంఠస్వరములు ఎత్తి బిగ్గరగా ఆయనను ఆరాధించాలి, గణపరచాలి. ఎందుకంటే కీర్తన అంతా కూడా చదువుతుంటుంటే ఆ విధంగా మ్రోగు తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో ఆ పరమతండ్రిని ఆరాధించాలి. కాబట్టి పరమతండ్రి ఇప్పుడు ఇచ్చిన టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ చక్కగా మనకు మంచి కీబోర్డ్ ఉంది, అవి యాక్టివ్ ప్యాడ్ ఉంది. కాబట్టి చక్కగా వాయిద్యాలు వాయిస్తూ పరమతండ్రి ఇచ్చిన వాయిలిను, అదే మాదిరిగా ఒక గిటారు, అవన్నీ కూడా వాయిస్తూ పరమతండ్రిని ఆరాధించాలి. ఎందుకంటే భక్తులు ఆరాధిస్తూ వచ్చారు. దావీదు తనకున్న ఆ వాయిద్యముతో ఆ పరమతండ్రిని ఆరాధిస్తూ వచ్చాడు, ఆరాధిస్తూ ఆయన మహేపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన స్తుతించే విధానం ఏంటో దావీదు తెలియపరిచాడు. ఆ దావీదు తెలియపరిచిన ఆ కీర్తన ప్రకారముగా, ఆయన రాయబడిన ప్రకారముగా మనము కూడా ఆయన ఆరాధించాలి. వాయిద్యములతో, ఆ విధంగా తంతి వాయిద్యములతో, కీర్తనలతో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తుంటే ఆయన మన స్తుతులపైన ఆశీర్వవుతాడు. ఇజ్రాయేలు చే స్తోత్రములపైన ఆయన ఆశీర్వవుతాడు. తద్వారా ఆయన మన మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో సంచరిస్తాడు. కాబట్టి మనతో కూడా ఆయన నివాసం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా పరమతండ్రి మనల్ని ఆశీర్వదించాలని, దీవించాలని ఆయనను బహుగా ఘనముగా ఆరాధిస్తాం. ఆ విధంగా స్తుతి విధానమును మనము పరమతండ్రి సన్నిధానములో ఆయనకు స్తుతియాగం అర్పిస్తాం. అట్టి కృపా పరమతండ్రి మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, మీ స్తుతి విధానం మాకు తెలియజేస్తున్నారు నాయన. 150 కీర్తనల సెలవు ప్రకారముగా బూరధ్వనితో అయ్యా చక్కగా మ్రోగు తాళములతో, వాయిద్యములతో నేను స్తుతించి, కీర్తించి, ఆరాధించి నీ నుంచి మేము ఆశీర్వాదాలు పొందుకున్నకు, సకల ప్రాణులు మేము స్తుతించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానసకుడు, విమోచకుడు, మా కొరకు మరలా తిరిగి రాబోతున్న మా నాథుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.